నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్‌గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ యొక్క 21 కిలోమీటర్లు మొత్తం 3 ఫేజ్‌లుగా అయితే డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. మొదటి ఫేజ్‌లో 14 కిలోమీటర్లండి. అది దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఫేజ్‌లో మనకు ఇప్పుడు చూస్తున్న వర్క్స్ సెకండ్ ఫేజ్ అనమాట. ఇది వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు అయితే 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే రిమైనింగ్ ఫేజ్ 3కి ఏదైతే కిలోమీటర్స్ ఉన్నాయో ఆ ఫేజ్ 3 అనమాట. అది మనకు డైరెక్ట్ NH16కి అయితే కనెక్ట్ చేస్తారు మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయితే. సో ఈ రోజు వీడియోలో యొక్క ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేస్తే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏదైతే ఇక్కడ తారు చూస్తున్నారో, ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి కొంతవరకు తారైతే వేసుకున్నారనమాట. అంటే ఆల్రెడీ స్టార్టింగ్‌లో కూడా ఒక 1.5 కిలోమీటర్ దూరం తారైతే వేసుకొని కరకట్ట రోడ్‌కైతే కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్‌గా మనకు సీఎం గారి ఇంటి దగ్గర నుంచి ఒక అన్న క్యాంటీన్ ఉంటుందనమాట. ఆ బ్యాక్ సైడ్ ఒక 100 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. బీఆర్‌టీ రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 2 వైపులు కూడా ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా రోడ్ అనేది కొంతవరకు కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మట్టి అవి తోలుకొని చదునైతే చేసుకొని మళ్ళీ రిమైనింగ్ రోడ్ కూడా కంటిన్యూ చేస్తారండి. దాదాపుగా ఇది ఒక 300-400 మీటర్ల వరకు కూడా రోడ్ అనేది తారైతే వేసుకోవడం జరిగింది. చూడొచ్చు. మరలా ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఒక లెవెల్ చేసుకొని ఇప్పుడు చూడండి గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే చదును చేసుకున్నారు. ఇప్పుడు ఎర్రమట్టి తోలైతే చదును చేసుకోన్నారు. చదును చేసుకోవడానికి మొత్తం అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు మట్టినంతా కూడా. ప్రస్తుతం మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది మనకు ఫేజ్ 2లో 1.5 కిలోమీటర్లు మొదటగా కంప్లీట్ అయిందనమాట. బీఆర్టీ రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్ని డైరెక్ట్గా కరకట్ట రోడ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా గ్రావెల్ ఎర్రమట్టి తోలుకొని చదునైతే చేసుకుంటున్నారు. రోడ్ అయితే హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది 1.5 కిలోమీటర్లు అండి. ఫేజ్ 2లో కంప్లీట్ అయిన రోడ్ అనమాట. ఇది కరకట్ట రోడ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు అటు సైడ్ అంతా కూడా కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్ళొచ్చు. అలాగే ప్రస్తుతం ఈ రోడ్ అయితే కనెక్ట్ చేశారు కదా! ఈ రోడ్డు గుండా కూడా వెళ్తున్నారనమాట. అలాగే ఇక్కడి నుంచి మీరు చూసుకున్నట్లయితే, ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా అరటి చెట్లు అవైతే ఉండే. ఇప్పుడు రైతులైతే కొంతవరకు భూములు ఇచ్చినట్టున్నారు. అక్కడంతా కూడా సైట్ అంతా కూడా క్లియర్ చేసి ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా తోలి ఒక రోడ్డు లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చున్నారండి. ఇదివరకు ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడి నుంచి అరటి చెట్లు అవైతే ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా రిమూవ్ చేసి కొంతవరకు రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చున్నారు. అలాగే మిడిల్‌లో కొంతవరకు అరటి చెట్లు ఉన్నాయి చూడండి. సో, ఎక్కడైతే రైతులు భూములు ఇస్తున్నారో అక్కడంతా కూడా రోడ్ లెవెల్‌కి తీసుకొనొచ్చైతే రెడీగా అయితే పెట్టుకున్నారనమాట. సో, చూడొచ్చు. ఇదంతా కూడా అరటి చెట్లుండే ఇంతకుముందు. సో, అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు మొత్తం గ్రావెల్, ఎర్రమట్టి అంతా తేలుకొని ఒక రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేస్తున్నారు. సో, భూములు రైతులు భూములు ఇవ్వడమే ఆలస్యం అండి. ఇవ్వంగానే వెంటనే ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసి రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చి రెడీగా అయితే చేసి పెట్టుకోనున్నారు. అక్కడక్కడ తారు కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో, చూడండి ఇటు సైడ్ అంతా కూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే రైతులు భూములు ఇచ్చారో ఆ ప్లేస్ అంతా కూడా. సో, ఇలా వెళ్తుందండి రోడ్ అనేది. ఇలా డైరెక్ట్ మనకు ఫేజ్ 3 వరకు కూడా ఇదే విధంగా అయితే వెళ్తుంది. అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఫేజ్ 3కి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. సో, ఈ రోడ్డుని దాటుకుంటూ ఇలా అయితే వెళ్తుంది. చూడొచ్చు ఇక్కడ గానీ గ్రావెల్, ఎర్రమట్టి అవన్నీ కూడా చదును చేసుకున్నారు. మళ్ళీ అవతల వైపు కూడా చూడొచ్చు స్ట్రెయిట్ రోడ్‌లో. అక్కడ మనకి యెల్లో కలర్ కనిపిస్తుంది కదా! అది అన్నా క్యాంటీన్ అనమాట. ఎగ్జాక్ట్‌గా అన్నా క్యాంటీన్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించిన రోడ్ అయితే వస్తుంది. అన్నా క్యాంటీన్ ఫ్రంట్ సైడ్ మనకు ప్రస్తుతం సీఎం గారి హౌస్ అయితే ఉంది. సో, ఇక్కడ కూడా చూడండి ఒక లెవెల్‌కి ప్రస్తుతం ఇప్పుడే ఎర్రమట్టి అవన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారు లారీల త్రూ. ఇవన్నీ కూడా ఇప్పుడే మట్టినంతా కూడా అన్‌లోడ్ చేసుకొని చదునైతే చేసుకుంటారనమాట. అంటే ఒక లెవెల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు హైట్ పెంచుకొని తారైతే వేసుకుంటారు. మరలా మీరిక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 300-400 మీటర్స్ వరకు కూడా తారనేది బీఆర్‌టీ రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా కొంతవరకు అనేది తారనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. అది రీసెంట్‌గానే మనకు ఈ యొక్క రోడ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో, ఎప్పుడైతే రైతులు భూములు ఇవ్వడమే ఆలస్యం. ఇచ్చిన వెంటనే మనకు ఒక లెవెల్ అయితే చేంజ్ అయిపోతుంది. వితిన్ 3-4 డేస్‌లోనే ఆ విధంగా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి. ఎందుకంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది త్వరగా కంప్లీట్ చేయాలనమాట. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మన అమరావతి క్యాపిటల్‌కి రాజమార్గం అని చెప్పుకోవచ్చు. సో, దానికి సంబంధించి మనకు బకింగ్‌హామ్ కెనాల్ మీద 120 మీటర్ స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు. ఆ యొక్క రోడ్‌ని కూడా ఫేజ్ 3కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే.
చూడండి ఇక్కడ వరకు రోడ్ అయితే కంప్లీట్ అయింది. మరలా మిడిల్‌లో రైతైతే పొలం ఇచ్చినట్టు లేడండి. సో, అక్కడ గ్యాప్ తీసుకొని మళ్ళీ అవతల వైపు రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చేస్తున్నారు. చూడొచ్చు. ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీరు రోడ్డు చూసారు గదా! ఇదివరకేందంటే మిడిల్‌లో కొంచెం బ్యాలెన్స్ ఉంది. అక్కడ రైతు వేయంగానే ఒక లెవెల్ చేసుకొని రోడ్డయితే వేసేశారు. ఇక్కడ ఒక 200 మీటర్స్ వరకు కూడా రైతైతే భూమి ఇచ్చినట్టు లేడండి. మళ్ళీ అవతల నుంచి ఎవరైతే భూమి ఇచ్చారో మళ్ళీ అటంతా కూడా రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడంతా కూడా గ్రావెలు, ఎర్రమట్టి అన్నీ కూడా తేరుకొని చదునైతే చేసి పెట్టుకున్నారు. దాదాపుగా 3 లేయర్ల మట్టి అనేది కూడా తోలుకొని చదునైతే చేసి పెట్టుకున్నారు. ఎంత హైట్ ఉందో చూడొచ్చు. ఇంక దీని మీద 2, 3 లేయర్లు తారైతే వేసుకుంటారు. ఇంక తారేసుకోవడమే బ్యాలెన్స్ ఉందండి. ఎర్రమట్టి కొంత వేసుకొని ఇంకో తారైతే వేసుకుంటారు. అలా ఇక్కడ మిడిల్‌లో మళ్ళా కొంచెం బ్యాలెన్స్ ఉందనమాట. ఇది కూడా దాదాపుగా ఒక 300 మీటర్స్ వరకు బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ మీరు అవతల వైపు నుంచి చూడొచ్చు. ఇక్కడి నుంచి కూడా ఒక లెవెల్‌కైతే తీసుకొనొచ్చేసున్నారు. అంటే భూములు ఎవరైతే ఇవ్వలేదో అక్కడ మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. భూములు ఇచ్చిన దగ్గరంతా కూడా వర్క్ అనేది స్పీడ్‌గానే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా చెట్లుండే. అప్పుడైతే భూమి ఇవ్వలేదనుకుంటాను. రీసెంట్‌గా ఇచ్చినట్టున్నారు. అదంతా కూడా ఒక లెవెల్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ఇంతకుముందే చేసి రెడీగా పెట్టుకున్నారనమాట. గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసి పెట్టుకున్నారు. ఇక్కడ దాకా మనకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇక్కడ నుండి ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 3లో మొదటగా స్టీల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది. 293 మీటర్లు అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి కూడా గడ్డర్ల ఇన్‌స్టాలేషను, అలాగే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మనకు కొండవీటి వాగు అయితే ప్రవహిస్తుంది. దాని మీద అయితే కట్టడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఆ యొక్క మొదటి స్టీల్ బ్రిడ్జ్ నుండి ఇక్కడికి ఫేజ్ 2కి కనెక్ట్ చేయడానికి కూడా రోడ్డు వెడల్పు చేసుకుంటున్నారు. అలాగే రోడ్‌ని కూడా ఆ విధంగా మలుచుకుంటున్నారు చూడొచ్చు. గ్రావెల్ ఎర్రమట్టితో చూడండి ఆ షేప్‌లో. అటు సైడ్ నుంచి అయితే రోడ్డయితే వస్తుంది. ఇది మొదట కంప్లీట్ చేసుకున్న 1.5 కిలోమీటర్ల రోడ్డండి. ఇప్పుడు చూడండి ఈ మిడిల్‌లో బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా రోడ్ అనేది హైట్ పెంచుకుంటున్నారనమాట. గ్రావెల్, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు. అలాగే 2 సైడ్‌లు కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది మొదట కంప్లీట్ అయిందనమాట ఈ రోడ్డనేది. సో, ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ యొక్క 1.5 కిలోమీటర్లు కంప్లీట్ అయిన వెంటనే ఆ కరకట్ట రోడ్డుకైతే కనెక్ట్ చేశారు. చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి ఫేజ్ 2 వర్క్స్ అయితే. బట్ ఏందంటే రైతులు భూములు ఇవ్వడమే ఆలస్యం. వాళ్ళు ఇచ్చిన వెంటనే ఆ సైడ్ అంతా కూడా క్లియర్ చేసుకొని రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చేసారు. ఇందాక విజువల్ చూసారు కదా! డ్రోన్ విజువల్స్ అంతా కూడా. ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడంతా కూడా ఒక లెవెల్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చు. మట్టి అంతా కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. అవన్నీ కూడా చదును చేసుకోవడం జరుగుతుంది. అలాగే అటు సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు చూడొచ్చండి. సో, అటుపక్క మనకు వెహికల్స్ ఎళ్తున్నాయి గదా! అవి కరకట్ట రోడ్డనమాట. అది ప్రస్తుతం ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. చాలా ఇరుకనేది ఉంటుందనమాట ఇప్పుడనేది. సో, మార్నింగ్ టైమ్స్ గానీ, ఈవినింగ్స్ టైమ్స్ కానీ, అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి వెంటనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన రోడ్డయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ఎర్రమట్టి తోలున్నారు చూడండి. ఇవన్నీ కూడా చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా అటు సైడ్ కూడా రోడ్డు వేసుకుంటారనమాట. ఇంక మట్టి అవన్నీ కూడా తోలుకొని ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత ఇంక రోడ్డయితే వేసేసుకుంటారు. ఇదివరకేందంటే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అలాగే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించి, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయి కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా రోడ్‌నైతే కొంచెం హైట్ అయితే పెంచుకోవడానికి మట్టి అవన్నీ కూడా తోలుకుంటున్నారనమాట 2 వైపులా కూడా. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఎన్3ఏ రోడ్ అనమాట అది. ఇది ఎగ్జాక్ట్‌గా ఎన్3ఏ, ఈ3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. అది కూడా దాదాపుగా ఒక 500 మీటర్స్ వరకు రోడ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. 3 లైన్‌లు కూడా రోడ్ కంప్లీట్ చేసుకొని అయితే పెట్టుకున్నారు. ఇక్కడ జంక్షన్ దగ్గర రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి డ్రైనేజ్ సంబంధించి అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్ ఆ డ్రైనేజ్ ఆ యొక్క జంక్షన్ అనేది కలపడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం వంపైతే వచ్చింది కదా! ఇటు సైడ్ రోడ్ ఏందంటే మిడిల్‌లో కొంతవరకు రైతైతే పొలం ఇవ్వలేదనుకుంటాను. అందువల్ల రోడ్‌ని ఏం చేశారంటే ఈ విధంగా మలుచుకున్నారనమాట. కొంచెం వంపుగా చేసుకున్నారు. ఇంకా అది గాని ఇస్తే స్ట్రెయిట్ అయితే రోడ్డయితే వేస్తారు. ఇదంతా కూడా బీఆర్టీ రోడ్ కిందకొస్తుందండి. చూడండి. ఆ తోటైతే వేసుకున్నారనమాట.
అది రైతు భూమి ఇవ్వంగానే అదైతే ఆ రోడ్డు కూడా స్ట్రైట్ అయితే వేసుకుంటారు. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అంతా కూడా రోడ్ లెవెల్‌గా తీసుకొని వచ్చినారు. బీఆర్టీ రోడ్డు కాకుండా ఇటు సైడ్ రోడ్‌ని కూడా ఒక 2 వైపులు దిమ్మలు కట్టుకొని ఒక తారైతే వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నారు రోడ్డుకైతే. సో, ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ వరకు ఏదైతే మనకు ఆ బోర్డ్ కనిపిస్తుందో అక్కడ వరకు ఫేజ్ 1కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ నుండి ఫేజ్ 2 అనమాట.